చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ డైరెక్ట్ గా ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అందుకే ఇట్ ఇస్ వెరీ క్రిటికల్. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మియాన్మార్ కారిడార్ అనేది ఒకటి ఉంది. ట్రాన్స్ హిమాలయన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఒకటి ఉంది. పాకిస్తాన్ లో గ్వాదార్ పోర్ట్ గురించి పాత న్యూస్ చాలా మందికి తెలిసే ఉంటుంది, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పి. హైవేలు వాళ్ళు కాష్గార్ కి వేసేయడం చాలా మంది న్యూస్ లో చూసే ఉంటారు. మియాన్మార్ లో ఒక డీప్ సీ పోర్ట్ వాళ్ళు కట్టేస్తున్నారు, క్యాక్పూ అని చెప్పిన ప్లేస్ లోని. బంగ్లాదేశ్ లో దర్ ఇస్ అనదర్ డీప్ సీ పోర్ట్ విచ్ దే హ్యావ్ ప్రపోజ్డ్ అండ్ నౌ యూనస్ గవర్నమెంట్ వాంట్స్ టు గో అహెడ్ విత్ ఇట్, where they officially are saying that this will become a place for naval vessels of China. We will officially, ఎలా అయితే ఇప్పుడు మనవాడు వచ్చే ట్రంప్ గ్రీన్లాండ్ నుంచి నేను మొత్తం అంతా పాలిస్తాను, వింగ్ మొత్తాన్ని అని అంటున్నాడు, అలాగే వీళ్ళు ఓపెన్ గా దేర్ సేయింగ్ దట్ నౌ ఫ్రమ్ హియర్ వి విల్ పెట్రోల్ ఆల్ దీస్ సీస్ అండ్ ఈస్టర్న్ కారిడార్ మొత్తాన్ని మేము ఇక్కడి నుంచి చూసుకుంటాము అని చెప్పి. చైనా ఇస్ నౌ ద లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ టు బంగ్లాదేశ్, నాట్ ఇండియా. అంటే ఇండియా కాదు, ఇంతకుముందు రష్యా ఉండేది, త్రూ అస్ ఉండేది, అంటే మన నెగోషియేషన్ లో భాగంగా అది కూడా ఉండేది. నౌ చైనా హ్యాస్ రీప్లేస్డ్ రష్యా యాజ్ దేర్ బిగ్గెస్ట్ ఆర్మ్స్ సప్లయర్. నేపాల్ కి ఇంటర్నెట్ చైనా ఇస్తుంది ఇప్పుడు. దే హ్యావ్ బీన్ ఫండింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. అంటే బేసిక్ గా మనం రీజనల్ హబ్ అని చెప్పుకున్న ప్రతి ఏరియాలోని వీళ్ళు దూరి రీజనల్ హబ్ కాదు అని చెప్పి ఒక్కొక్కటి సైలెంట్ గా చాప కింద నీరులాగా దే హ్యావ్ టేకెన్ ఓవర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. మన రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్ తాలూకది మన అరుణాచలీ సిటిజన్ ఒక చైనీస్ ఎయిర్పోర్ట్ లో ఆపేశారు అన్న వార్త మనం చూసాం ఆ లేడీని, దట్ హౌ ఆర్ యూ ట్రావెలింగ్ ఆన్ ఇండియన్ పాస్పోర్ట్, యువర్ చైనీస్ అని చెప్పి వాళ్ళకి. సో తర్వాత సైలెంట్ గా చిన్న చిన్న పనులన్నీ మన డామినెన్స్ తీయడానికి అని చెప్పి వీళ్ళకి ఎవడైనా అడగంగానే క్విక్ మనీ ఇచ్చేయడం, లేకపోతే పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్లో షీల్ చేయడం, లేకపోతే నేపాల్ బార్డర్ మారుస్తున్నప్పుడల్లా నో వి సపోర్ట్ నేపాల్ ఇన్ దిస్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టుగెదర్ ఈస్ ది సిచ్యువేషన్ వేర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ మనం మధ్యలో కూర్చుని ఆన్ ఆల్ సైడ్స్ మనది డిప్లొమాటికల్లీ వీఆర్ నాట్ డూయింగ్ వెల్. సో మచ్ సో దట్ ఈవెన్ పాకిస్తాన్, which I have no doubt that we have thrashed them in Sindoor. Naturally, they cannot win a war against us, kada. Kani, they have made it appear to the whole world that they have won a victory అని చెప్పి. అండ్ దాన్ని మనమే ఎలా స్ట్రెంథెన్ చేసామంటే సియర్రా లియోన్, లైబేరియా ఇలాంటి దేశాలకు ఎక్కడి నుంచి మన మంత్రుల్ని పంపించి వాళ్ళ చేత అక్కడ స్పీచ్లు ఇప్పించి ఎందుకు ఆపరేషన్ సింధూర్ లో ఇండియా గెలిచింది అని వాళ్ళని మనం కన్విన్స్ చేయాల్సిన, బేసికల్లీ వీ హావ్ మేడ్ ఫూల్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అని చెప్పిన ఒపీనియన్ తోటి.